తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, నేను విజయ్. పసిడి ధరలు అంటే బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. గోల్డ్ ప్రైసెస్ ఈ స్థాయిలో హైక్ అవడానికి కారణాలు ఏంటి? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధు కోట గారు. సార్ నమస్తే. విజయ్ గారు నమస్కారం అండి. ఎందుకని అంటే గోల్డ్ ప్రైసెస్ ఈ స్థాయిలో హైక్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? గ్లోబల్ గా చూసుకుంటే మనకి ఆర్థికంగా చాలా అసమానతలు ఉన్నాయి. పైకి కిందకి వెళ్ళడం, అన్సర్టెనిటీ ఎక్కువైపోయింది. ఇదివరకు యుఎస్ డాలర్ కి అందరూ పెగ్ చేసేవాళ్ళు. యుఎస్ డాలర్ చాలా ఇంపార్టెంట్ కరెన్సీ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఎస్పెషల్లీ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత అమెరికా, యూరోప్ కంట్రీస్ అన్ని ఏం చేశారంటే రష్యా మీద శాంక్షన్స్ వేశారు. వేసినప్పుడు వాళ్ళకి డాలర్ కరెన్సీ ఉన్నా దాన్ని వాల్యూ లేకుండా చేశారు. అందరూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ చేసి వాళ్ళకి ఎటువంటి ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు లేకుండా ఏర్పాట్లు చేశారు. అంటే వాళ్ళకి అన్ని చక్రవ్యూహంలోకి లాగడానికి ప్రయత్నించారు రష్యాని. కానీ రష్యా అదృష్టం ఏంటంటే వాళ్ళకి గోల్డ్ రిజర్వ్స్ బాగా ఉన్నాయి. దాంతో వాళ్ళు చాలా మటుకు నెట్టుకొని వచ్చేసారు ఈ పరిస్థితులన్నీ. అది చూసిన తర్వాత ప్రపంచ దేశాలందరికీ ఒక భయం పట్టుకుంది. ఏంటంటే అమెరికా వాళ్ళ ఎలీస్ ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి ఎవరైనా ఏదైనా దేశాన్ని కార్నర్ చేయాలంటే ఈజీగా కార్నర్ చేయొచ్చు అన్న భయం పట్టుకుంది అందరికి. ఎస్పెషల్లీ ఈ బ్రిక్స్ నేషన్స్ ఏం చేశాయంటే, బ్రిక్స్ లో మన ఇండియా పార్ట్ కదా. సో ఆ బ్రిక్స్ నేషన్స్ అందరూ ఏం చేశారంటే ఆ డాలర్ కి వ్యతిరేకంగా మన కరెన్సీ తెచ్చుకోవాలన్న ఒక ప్రతిపాదన చేశారు వాళ్ళు. దానికి అందుకనే మీరు చూడంగానే ట్రంప్ కానీ బైడెన్ కానీ వీళ్ళందరూ మనల్ని వార్నింగ్ చేయడం మొదలు పెట్టారు. మన కష్టాలన్నీ యాక్చువల్ గా అప్పటి నుంచే మొదలయ్యాయి ఇండియాకి. ఇదంతా రష్యా వార్ నుంచి మొదలైంది సార్. అది చూస్తే యాక్చువల్ గా కోవిడ్ తర్వాత నుంచి మొదలైంది. ఎప్పుడైతే జనాలకి భయం పట్టుకుంటుందో మార్కెట్ల గురించి, గోల్డ్ రిఫ్యూజ్ తీసుకుంటారు సార్ అందరూ. ఎప్పుడైతే ఎటువంటి మాకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లేదు, ఆర్థికంగా ఎటువంటి ఏమన్నా ప్రమాదాలు రావచ్చు అన్న భయం ఉన్నప్పుడల్లా గోల్డ్ లోకి ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ వెళ్తారు. అంటే బట్ ట్రెడిషనల్లీ ఇండియన్స్ ఆర్ గోల్డ్ ఇన్వెస్టర్స్ అండి. మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి గోల్డ్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఒక ఆస్తిలాగా భావిస్తాం మనం. జనరల్గా యూజువల్లీ మన వాళ్ళు గోల్డ్ అమ్మరు. ఇప్పుడు గోల్డ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ వాల్యూ మనకి. అందుకని మనం పిల్లల పేరు మీద కానీ, అమ్మాయి పేరు మీద కానీ, భార్యల పేరు మీద కానీ తీసుకున్నా అంటే యూజువల్ గా సెంటిమెంటల్ వాల్యూ మనం అమ్మం. బంగారాన్ని కూడా చిన్న వయసు నుంచే బిల్డ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ వచ్చిన గిఫ్ట్స్ క్యాష్ అంతా ఇస్తారు కదా, అవి తీసుకెళ్లి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం, అట్లా చేయడం మొదలు పెట్టారు. సో మనకి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది యాజ్ పీపుల్ మనకి అలవాటు ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే మనం ఎప్పటి ఫస్ట్ నుంచి అంటే మనకి తరతరాలుగా వస్తున్న ఈ విదేశీ పాలన వల్ల కానీ దేని వల్ల అయినా కానీ మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే గోల్డ్ అన్నది ఒక భావన ఉన్నది మనందరికి. కానీ అదే కరెక్ట్ గా జరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా మొత్తం బాగా ధనవంతులు కూడా ఇప్పుడు గోల్డ్ వెనకాల పట్టుకుంటున్నారు. యాక్చువల్ గా మనకి ఇప్పుడు గోల్డ్ పెరగడానికి రీజన్ అది కూడా ఒకటి. ఎందుకంటే ఈ బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తా అంటారు కదా. ఇదివరకు వాళ్ళు కరెన్సీలో వాటిలో హెడ్జెస్ లో వాటిలో ఇన్వెస్ట్ చేశారు, హెడ్జింగ్ లో చేసేవాళ్ళు, డెరివేటివ్స్ లోను. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడ పెట్టినా మన డబ్బులకి ధైర్యం లేదు, అంటే మళ్ళీ వెనక్కి వస్తుందన్న ధైర్యం లేక గోల్డ్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ అనేది ఎంత మ్యానుఫ్యాక్చర్ అవుతుంది సార్? అది మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కాదు కదా గోల్డ్. భూమి ఎంత ఇస్తుందో అంత తీసుకుంటాం మనం, భూమి నుంచి వచ్చేది. అది తరిగేదే కానీ పెరిగేది కాదు. సో ఎప్పుడైతే అది ఎప్పుడు తరుగుతూ ఉంటుందో గోల్డ్ అనే దాని రేట్ అంత డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, డిమాండ్తో పాటు రేటు పెరుగుతూ ఉంటుంది. అదొకటి జరుగుతోంది. నెక్స్ట్ అమెరికా కంట్రోల్ తప్పుతోంది. ఇప్పుడు ఇదివరకు అమెరికా ఏ దేశాన్నైనా కంట్రోల్ చేయగలదు అన్న భావన ఉండేది. కానీ మెల్లగా ఏమవుతోంది అంటే అమెరికా చేతుల నుంచి కంట్రోల్ జారటం మొదలైంది. అందుకని ఇదివరకు అనేవారు కదా, అమెరికా ఇస్ వరల్డ్స్ పోలీస్ మ్యాన్ అనేవాళ్ళు, పోలీస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అని. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయగలిగి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ శక్తి వాళ్ళకి బాగా తగ్గుతూ వచ్చింది, ఎస్పెషల్లీ ఈ యుక్రెయిన్ వార్ తర్వాత. దెన్ ఈ మెల్లగా మళ్ళీ యుక్రెయిన్ రష్యా వార్కే లింక్ అండి. ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇదివరకు ఏం చేసేవంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దేశం కూడా యాక్చువల్ గా మన బంగారపు రిజర్వ్స్ అన్ని ఇంగ్లాండ్ లో ఉంటాయి. మంది సుమారుగా ఒక టైంలో అయితే మంది 475.30 మెట్రిక్ టన్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఆ విదేశాల్లో పెడతాము అనేది ఒక స్టెబిలిటీ అన్న ఒక భావన ఉండేది. అంటే ఇంకోటి కూడా ఉంది మనకి రీజన్. మనం వాళ్ళ నుంచి స్వతంత్రం పొందాం కాబట్టి కొంచెం
వాళ్ళ మీద కొంచెం ఇన్ వాళ్ళ బ్యాంకుల్లో మనం ఇన్వెస్ట్ చేయడం అట్లా జరిగింది ఇదివరకు. కానీ మనం ఎందుకో తెలీదు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో పెడుతూనే పోయాం మన డబ్బులు. వెనక్కి తీసుకోవడం జరగలేదు. ఈ మధ్య గత ఐ థింక్ నవంబర్, డిసెంబర్‌లో ఆర్‌బీఐ ఏం చేసిందంటే 296.48 మెట్రిక్ టన్నులు మన ఇండియాకి వాపస్ తెచ్చుకుందాం మనం. సో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే మన బంగారు నిల్వలు ఉంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళు. వాళ్ళు సడెన్‌గా మీ నిల్వలు మీకు ఇయ్యం అని మొన్న రష్యాకి చేసినట్టు ఇండియాకి చేస్తే ఏంటి అన్న భయం మన ఇండియన్స్‌కి కూడా పట్టుకుంది. సో మనం కూడా మన గోల్డ్ తెచ్చుకోవడం మొదలుపెట్టాం. అదొక రీజన్. దెన్ దాంతో పాటు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఈ ఇన్‌ఫ్లేషన్‌ని హ్యాండిల్ చేయడం కోసం ఏం చేయాలి అంటే గోల్డ్ పర్చేస్ చేయాలి అని చెప్పి వాళ్ళు గోల్డ్ కొనటం మొదలుపెట్టారు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీదే పెరగడం వల్లే ప్రైసెస్ అన్ని కూడా హైక్స్ అయ్యాయి అనుకోవచ్చా? అంతేనండి. డిమాండ్ బాగా పెరిగింది ఇప్పుడు గోల్డ్‌కి. ప్రపంచంలో ఎవరికైనా ఫస్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ మీరు చూస్తే గత నెల రోజుల నుంచి రక్తం పరుగుతుంది మార్కెట్‌లో. 2, 3 నెలల నుంచి మన మార్కెట్ చాలా అతలాకుతలంగా ఉంది. ఎఫ్ఐఐస్ అందరూ వాళ్ళ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకుంటున్నారు. సో తెలివైన ఇన్వెస్టర్స్ ఏం చేశారు అంటే వాళ్ళ డబ్బుల్ని కరెక్ట్ టైంలో విత్‌డ్రా చేసేసుకున్నారు. మార్కెట్‌లోంచి బయటకొచ్చేసి క్యాష్‌లో కూర్చున్నారు. ఎప్పుడైతే మార్కెట్ రాక్ బాటమ్‌కి వస్తుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. మళ్ళీ ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. మార్కెట్ పడటం, లేవడం అనేది ఈ సైకిల్ ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ దీంట్లో మధ్య తరగతి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని తెలీదు. పద్మవ్యూహం ఇది. ఇది మళ్ళీ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? లేదంటే ఇంకా ఎంతవరకు ఏ స్థాయి వరకు పెరిగే అవకాశం ఉంది? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో క్లోజ్ అయ్యే నాటికి ఏ ప్రైస్ కి వెళ్ళొచ్చు? అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక మంచి పర్పస్ అనుకోవచ్చా? సార్ గోల్డ్ ఇస్ ఆల్వేస్ ఒక ఫార్ములా ఉంది సార్. యాక్చువల్‌గా ఏంటంటే మన ఏజ్ ఉంది కదా! ఏజ్ లెట్స్ సపోజ్ 100 మైనస్ అవర్ ఏజ్ షుడ్ బి ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ గోల్డ్ అనేది ఈ మధ్య ఒక ఫార్ములా మొదలైంది. ఇప్పుడు నా వయసు 50 అనుకుందాం. 100 మైనస్ 50 అంటే 50% మాత్రమే నేను ఈక్విటీలో ఉండాలి. 50% నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ బాగా దెబ్బతిన్నా మనకి గోల్డ్ వల్ల ఏంటంటే ఎప్పుడైనా చూడండి మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇండియాలో చాలా విభిన్నమైన ఇది జరిగింది. ఏంటంటే గత 5, 6 ఏళ్లుగా గోల్డ్ మార్కెట్ నిఫ్టీ సమానంగా పెరుగుతూ వెళ్ళాయి. అది ఎప్పుడు జరగదు. జనరల్‌గా నిఫ్టీ పడినప్పుడు గోల్డ్ పెరగడం, లేకపోతే గోల్డ్ పడినప్పుడు నిఫ్టీ పెరగడం అట్లా జరిగేది. కానీ గత కొంతకాలంగా ఏమవుతుందంటే గోల్డ్ నిఫ్టీతో పాటు సమానంగా పైకెళ్ళింది. సో మీరు స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు చేసుకున్నారు, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకున్న డబ్బులు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో రూమర్ ఏమొచ్చిందంటే గవర్నమెంట్ ఈసారి కస్టమ్స్ డ్యూటీ పెంచుతోంది గోల్డ్ మీద అని చెప్పి ఒక న్యూస్ ఐటెమ్ బాగా వచ్చేసింది మార్కెట్‌లో. మన ఇంపోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి గోల్డ్ మీద. గవర్నమెంట్‌కి భయం పట్టుకుంది. వీళ్ళు ఇట్లా చేస్తే గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువైపోతే మళ్ళీ కరెన్సీ డివాల్యుయేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెల్లగా మన గోల్డ్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచుతుంది. కస్టమ్స్ డ్యూటీ పెంచితే ఏమవుతుంది? స్మగ్లింగ్ కొనేవాళ్ళు తగ్గుతారు. కొనేవాళ్ళు తగ్గుతారు. ఈ కస్టమ్స్ మీరు మళ్ళీ ఎయిర్‌పోర్ట్ లో మనం చూస్తుంటాను. కొచ్చిలో వాళ్ళ బాడీ సెర్చ్ చేస్తే బాడీ సెర్చ్ లో ఇంత బంగారం దొరికింది. ఇట్లా గ్రైండర్ లో పెట్టుకొస్తున్నారు, బాడీలో పెట్టుకొస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుందండి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే గోల్డ్ కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. దానివల్ల ఇది ఇప్పుడే ఆగేది కాదు సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి నిర్ణయం. ఇది భవిష్యత్తులో కూడా ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక అసమానతలు పెరగడం వల్లే ఈ స్థాయికి రేట్లు పెరుగుతున్నాయని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.